ఎల్లుండి నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనుంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సన్నాహక సమావేశంలో పాల్గొంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, అప్డేట్స్ ఏంటి ఎల్లుండి జరగబోయే సన్నాహక సమావేశానికి సంబంధించి? సునీత, రైతు సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వాన్ని నిలదీసేలాగా కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఇప్పటికే చేవేలలో చేపట్టినటువంటి రైతు మహాధర్నా విజయవంతమైంది. ఎల్లుండి నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి సంక్రాంతి కంటే ముందు ఈ ధర్నా నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ప్రయాణాల దృష్ట్యా, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పండుగ తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ధర్నా నిర్వహించేందుకు జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సంబంధించినటువంటి ఆయకట్టు అంతా కూడా ఈరోజు ఎండిపోతా ఉంది. ఎక్కడ నీరు అందట్లేదు. ఎక్కడ కూడా చివరి ఆయకట్టు అంతా కూడా నీరు అందకపోవడంతో రైతులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, కాలువలు ఎక్కుతా ఉన్నారు. రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి వ్యాప్తంగా కూడా రైతులు తిరగబడుతూ ఉన్నారు. దీంతో ఈ తుంగతుర్తి నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది రైతులు మహాధర్నాకు హాజరయ్యేలాగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఎక్కడికక్కడ కూడా ఈ సన్నాహక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అరవపల్లిలో సన్నాహక సమావేశం అయిపోయింది. ప్రస్తుతం తిరుమలగిరిలో జరుగుతోంది. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉండబోతుంది సార్? ఎల్లుండి కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు, జంగిసేర ముగిస్తూ ఉన్నారు. రైతులకు ధైర్యం రాబోతోందా, భరోసా రాబోతోందా? జిల్లా మంత్రులేమో అడవులుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎట్లా అల్టిమేట్ ఇవ్వబోతున్నారు? వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఏడాది కాలంలోనే అయ్యో ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయింది అనేటువంటి ఒక ఆవేదనకు మాత్రం లోనవుతా ఉన్నారు. ఎందుకంటే అబద్ధ ప్రచారంతో, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన పనులు చేస్తలేదు. రైతాంగాన్ని అయితే మొత్తమే విస్మరించి ఒక్కటి అంటే ఒక పని చేస్తలేదు. బోనస్ విషయం అనుకోండి, రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, రైతులకు సంబంధించిన బీమా విషయంలో అనుకోండి, కరెంటు విషయంలో అనుకోండి, ఎరువుల విషయంలో అనుకోండి, ఏ ఒక్క దాంట్లో కూడా ముందు చూపు దూరంతో ప్రయత్నం చేస్తలేదు. ఎరువులు అవసరం అనుకుంటే ముందే భారతదేశంలో అవసరం లేనప్పుడు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇక్కడ డంప్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకునే పరిస్థితి ఉండేది. అసలు ఒక రివ్యూ ఉండదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద. వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయంటే దాని మీద ఒక రివ్యూ ఉండదు. కరెంటు సరిగ్గా వస్తుంది అంటే దాని మీద ఒక రివ్యూ ఉండదు. వీటన్నింటిని ఎండగడుతూ అసెంబ్లీ సాక్షిగా అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రశ్నిస్తుంటే దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా లేనటువంటి ఈ పనికిరానటువంటి ముఖ్యమంత్రి ఒక వరస్ట్ పాలనలో అరెస్టులను ఎంచుకున్నాడు. పాలన వరస్ట్గా ఉంది. ఏం చేయాలి అని అంటే అరెస్ట్ అని వాని వీని భయపెట్టి చేసేపు టైంపాస్ చేయాలి, పబ్లిక్ దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుండే తప్పితే ప్రభుత్వం అనేటువంటిది ప్రజల కోసం ఉన్నది. రైతాంగానికి మేము ఇన్ని మాటలు ఇచ్చినాం, మా మాట నెరవేరుస్తాం అనేటువంటి ప్రయత్నం కనపడతలేదు. అందుకని అడుగున కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేక ఒక కక్షాపూరితమైన దూరంతో వారిని ఏదో వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఎన్ని విచారణ సంస్థలతో అయినా పిలిపియండి, నేను బహిరంగంగా సిద్ధంగా ఉన్నా. నార్కోటిక్స్ పరీక్షకు ఇద్దరం సిద్ధమా చెప్పు, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా సమాధానం చెప్తా, నేను ఏ పొరపాటు చేయలేదు. ఒకవేళ పొరపాటు చేస్తే హ్యాబిట్స్ నడిబజార్లో నన్ను ఉరిదీయండి అని చెప్పి మాట్లాడి. ఇంతకంటే గొప్పగా ఏ నాయకుడు మాట్లాడతారు? ఎంత విశ్వాసం ఉంటే మాట్లాడతారు ప్రజల పక్షాన, ఎంత గొప్పగా ఉంటే మాట్లాడతారు. అదే విషయంలో ప్రజల కోసం కొట్లాడుతున్నానే కదా నువ్వు సతాయిస్తున్నావు. నువ్వు ఎంత సతాయిస్తే అంత ఎక్కువ ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి బయటికి బయలుదేరితే మనం చూసాం షాబాద్లో చేయాలి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించాం. మీరు అన్నట్టుగా సంక్రాంతి కంటే ముందే జరగాల్సి ఉండే మన దగ్గర పోలీసు వాళ్ళే రిక్వెస్ట్ చేశారు, బాగా ఇబ్బంది అయితే సార్ దయచేసి అంటే, సరే మనం కూడా ప్రజల కోసం ఉన్నాం కాబట్టి కొన్ని వినాలి కదా అని చెప్పి మనం వాయిదా వేసుకొని మనం 21వ తారీఖు పెట్టుకున్నాం. రేపు నల్గొండలో కూడా అద్భుతంగా మనం బ్రహ్మణుడు చెప్పుడు లేదు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు వస్తామంటే ఎట్లా ఆపాలి, ఎట్లా తట్టుకోవాలనే పరిస్థితులు ఉన్నాం మనం. ఇప్పుడు కేటీఆర్ గారు వస్తుంటే అట్లా పెరిగిపోయింది ఇప్పుడు గ్రాఫ్. కేటీఆర్ గారు వస్తుంటే అక్కడ కంట్రోల్ చేయడం కష్టం మాకు. అట్నే మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ముఖ్య నాయకులు అన్న ఒకసారి కలిసి మాట్లాడుకుందామంటే ఈరోజు వచ్చి 60 పెళ్లి, ఇప్పుడు తిరుమలగిరి అయిపోయిన తర్వాత మోతుకూరుంది, మాట్లాడుకుంటా ఉన్నాం. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే కేటీఆర్ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. రైతాంగానికి జరుగుతున్నటువంటి ఏదైతే భరోసా విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నదో దాన్ని ప్రశ్నిస్తాం. సింపుల్, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వే కదా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంది, ఆల్రెడీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి ఇచ్చిందే కదా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు పేరుతోని. ఇప్పుడు రైతు భరోసాకు మళ్ళీ దరఖాస్తు అంటే ఏంది? నేను మావాడు ఒకటి చెప్తున్నాను, నీ అమ్మ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దరఖాస్తు అడిగితే కొరకాసు పెట్టాలి కొడుకు, ఏంది దరఖాస్తు పంచాయతీ అంటాడు. మాట్లాడితే ఏదైనా దరఖాస్తు పెట్టమన్నాడు టైంపాస్ చేసాడు తప్ప. మళ్ళీ ఇప్పుడు 21 నుంచి మళ్ళీ ఏందో సభలట, మళ్ళీ గ్రామ సభలు, మళ్ళీ దరఖాస్తులు పెట్టుర్రి, ఇందిరా మిల్లకు పెట్టుర్రి, రైతు భరోసాకు పెట్టుర్రి, రేషన్ కార్డులకు పెట్టుర్రి అని మళ్ళీ కొత్తది. ఎన్నిసార్లు తీసుకుంటారు దరఖాస్తు? మనం సర్వే చేస్తే నీకానే ఉంది లెక్క మొత్తం, ఇవాళకి ఏముంది ఏం లేదనేటువంటిది. అంటే ఇట్లా ఎంతసేపు టైంపాస్ చేయడము లేకపోతే దృష్టిని మరల్చడము, ఇది దాటిపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్కి ఎక్కువ లోనైతే ఒక కేసు పెట్టి లోపలేద్దాం. ఇది తప్ప రాష్ట్రంలో ఇంకో పాలన నడుస్తలేదు. దాన్ని ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన కేటీఆర్ గారు బయలుదేరారు. దాంట్లో భాగంగానే రేపు
నల్గొండ జిల్లా కేంద్రంలో 21 నాడు క్లాక్ టవర్ కాడ వేదికగా అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పుడు రైతాంగాన్ని ఎందుకంటే ఇప్పుడు మీరే పోయి వచ్చారు ఇప్పటిదాకా కాలువల మీద చూసి ఎస్ఆర్ఎస్పీ కాలువ నేను రమ్మనే పరిస్థితి ఎంత అద్భుతంగా మాడుతారు రైతులు. ఎక్కడ లోపం ఉన్నది సార్? మీరున్నప్పుడు చాలా అద్భుతంగా ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇచ్చారు. మా పొలాలు జాలు పడుతున్నాయని చెప్పి నీళ్ళు ఆపమని అప్పుడు కోరాం, కానీ ఇప్పుడు నీళ్ళు ఇవ్వట్లేదు, పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎక్కడ లోపం ఉంది, ఎందుకు పర్యవేక్షణ లోపం ఉంది, రైతులు ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు? ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద ఈ కాలువల తవ్వకాలు జరిగినప్పటికీ దీనికి వరదకాలం నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదని గమనించే కేసీఆర్ గారు కాళేశ్వరం ఆల్టర్నేటివ్ దోలాడి దాని నుంచి లిఫ్ట్ చేసి అందరినీ కూడా బాగుపరిచే ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరం అనేటువంటి దాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకోవద్దు అనేటువంటి ప్రధాన లక్ష్యం కింద పెట్టుకురు వీళ్ళు. రైతులకు ఏం జరుగుతున్నటువంటి వీళ్ళ లక్ష్యం కాదు. మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన భువనగిరిలో అప్పుడు నాడు రివ్యూ పెట్టిండు. ఆయన లేచి ఇట్లా కాళేశ్వరం నుంచి ఇక్కడికి వస్తే సార్, కాళేశ్వరం నుంచి బసాపూర్కి వస్తారు, కాళేశ్వరం నుంచి మన షామీర్పేట చెరువుకి వస్తే సార్, కాళేశ్వరం నుంచి తుంగతుర్తికి వస్తే ఊకే కాళేశ్వరం అంటే కాళేశ్వరం అని చెప్పకుండా చెప్పు అంటుండు. అరే వచ్చేదే కాళేశ్వరం నుంచి అయినప్పుడు ఏఈ మాట్లాడినా ఎస్సీ మాట్లాడినా కాళేశ్వరం నుంచి వస్తేనే చెప్పాలి కదా. నువ్వు మాట్లాడినంత మాత్రం కాళేశ్వరం పోతుందా అంటే కేసీఆర్ గారు కట్టినటువంటి కట్టడాలు వాళ్ళు చేసేటువంటి అభివృద్ధిని స్మరించడం అనేటువంటిది వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి దానివల్ల ఏదో నష్టం జరిగిందని చూపించడం కోసం మాత్రం చేసిన కుట్ర. నేను మాట్లాడినా మన డీ గారికి, ఏందండి డీ గారు మనం ఇచ్చిన ఎందుకు లేకపోతున్నాడు సార్, ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, లిఫ్ట్ చేసి ఇవ్వచ్చు. మరి పైన వాళ్ళు రివ్యూ చేస్తలేరు, మరి అధికారులు వాళ్ళకి చెప్పట్లేరు. మేము ఇండియన్కి ఇంత అవకాశం ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా పంపించవచ్చు, కాలువలో కుదలవచ్చు అని చెప్పి పంపిస్తున్నాం, దాని మీద మాకు రెస్పాన్స్ వస్తలేదు, మేము ఏం చేయాలి సార్ అంటారు. అంటే సరి అయినటువంటి పర్యవేక్షణ లేకపోవడం అనేటువంటిది ప్రధానమైన లోపం. ఎందుకు పర్యవేక్షణ ఉండదు అంటే వీళ్ళకి ఫస్ట్ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ ప్రేమ ఉంటే, ఇవ్వాలనేటువంటి తాపత్రయం ఉంటే, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ ప్రజానికాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆ జీలు ఉంటే ఇవన్నీ అవుతాయి. అవి లేవు వాళ్ళకు. వాళ్ళ ఎంతసేపు ఏమన్నా 2 రూపాయలు జమ కాగానే కాంట్రాక్టర్కి ఇద్దామా, కమిషన్ తీసుకుందాం, మనం జోలో పెట్టుకుందామా, 10 ఏళ్ళకే కలిసిపోయినాం, పైసలు లేక ఏడ దొరికితే ఏం దొరికితే తీసుకొని తిందాం అనేటువంటి ఆలోచన తప్ప ఏ మంత్రికైనా వీళ్ళకున్న ముఖ్యమంత్రికైనా ప్రజల పక్షాన ఆ దృష్టి లేదు. కాబట్టే పొరపాటు జరుగుతుంది. ఇవ్వగలవచ్చు, ఇప్పటికి కూడా ఇవ్వచ్చు. లాస్ట్ నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ సిస్టమ్ ఫాలో అయ్యారో అదే సిస్టమ్ ఫాలో అయితే కాళేశ్వరం నీళ్ళు వస్తాయిగా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ఎట్లా ఇవ్వగలిగారో అదే సిస్టమ్ ఫాలో అయితే ఇప్పుడు మిషన్ భగీరథ ఇస్తారు కదా. ఇప్పుడు 15 రోజులు 20 రోజులు నీళ్ళు రాక ఊర్లలో ఎందుకు రావట్లేవు అంటే సపోర్ట్ చేయరు, మిషన్ భగీరథ రావట్లేవు ఎందుకంటే ఫాలో అప్ లేదు. అంటే వాళ్ళకి ప్రజల మీద ఫస్ట్ ప్రేమ ఉండాలనేటువంటి ప్రధానమైన ఎజెండా. అన్నింటికీ మించి అడ్డగోల హామీలు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, మనం ఎంత ఇవ్వగలుగుతాం అనేటువంటిది లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. మనం ప్రభుత్వంలోకి వచ్చే ఉందా, గెలిచే ఉందా, పీకే ఉందా, ఏది పడితే అది చెప్దాం, కేసీఆర్ ఇరుకుతాడు, తర్వాత చూసుకుందాం అనుకుని మాట్లాడారు. అది సాధ్యమైతే లేవని బయటికి చెప్పలేడు. పోనీ 2 రూపాయలు ఏమైనా జమ చేద్దామంటే మన పైన కప్పం కట్టాలి, పైన కేంద్ర పార్టీ కార్యాలయం కలెక్ట్ ఢిల్లీకి పంపాలి. పోనీ ఢిల్లీకి పోయి 6 మంత్రి పదవులను నింపుకోరని ఆయన అంటే 28 సార్లు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ ముఖమే చూస్తలేడు. పక్కపండి కూస్తే మన్మోహన్ గారు చనిపోయినప్పుడు ఆ భౌతిక పక్కన కూర్చొని ముఖం పెడితే కూడా రాహుల్ గాంధీ నడుముఖం పెడుతుండు. అంత దయనీయమైన పరిస్థితి మన ముఖ్యమంత్రి అంటే అది ఆయనకు జరుగుతున్న అవమానంగా ఫీల్ అవుతున్నాం, తెలంగాణకు జరుగుతున్న అవమానంగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డిని పట్టించుకోవట్లేరు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే అవమానంగా ఫీల్ కాదు కదా, మా ముఖ్యమంత్రి కదా, మాకు కూడా బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం, ఈ దిక్కుమాలినోళ్ళు, సిగ్గుమాలినోళ్ళు, ఇజ్జత లేనోళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రి లేరు మన రాష్ట్రానికి, మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం మరి? కానీ నేను ఏం కోరుతా ఉన్నా అంటే ఇప్పటికైనా ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన మాట కట్టుబడి రైతు భరోసా ఇస్తా అన్నారు, సంక్రాంతి తర్వాత ఇస్తా అన్నారు, సంక్రాంతి అయిపోయింది, ఇవ్వండి. ఇప్పటికన్నా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు బోనస్ ఇస్తా అన్నారు 500, ఫస్ట్ కొంతమందికి ఏదో వేసి ఇట్లా వేసి వేయనట్టుగా, తర్వాత ఇప్పటివరకు రూపాయి లేదు. ఆయన రైతు పండుగ అని పెట్టిండండి, మహబూబ్నగర్లో పెద్ద మీటింగ్ పెట్టిండు. 2700 కోట్ల చెక్కు పెద్దది పట్టుకొని ఇచ్చేసిన అన్నాడు. మావాడు ఒక ఇట్నే ఉరికిండు, మా పైసలు ఇచ్చిండు, మాకు బ్యాంకులో వచ్చి ఉంటే అని లిస్ట్ ఇచ్చారు. రుణమాఫీ లిస్ట్లో పేరు వచ్చింది కదా అని బ్యాంకుకి పోతే పేరు వచ్చింది కానీ పైసలు రాలేదు సార్, మీరు పైసలు కట్టి వచ్చినాక మీరు తీసుకోరంటారు. ఇది ఎక్కడ పంచాయతీ 6700 కోట్ల పెద్ద చెక్ ఇచ్చేగారు ఇంత పొడుగు పట్టుకొని అంటే షో ఓన్లీ, పైసలు రాలే. అంటే పరిపాలన కూడా గింత దొంగ పని ఉంటుందనండి. అబద్ధపు చెక్కులు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎన్ని రోజులు మోసం చేస్తావు? దాన్ని ప్రశ్నించడం కోసమే రేపు రైతులకు సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమాన్ని కేటీఆర్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు ప్రధాన అక్కడికి హాజరవుతారు. ఇంకా ఇటువంటి విషయాలు ఇంకా చాలా స్పష్టంగా ఇంకా లోతుగా ఏం జరుగుతున్నటువంటిది క్యాడర్ కానీ రైతాంగాన్ని కానీ చెప్పి దాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగడంలో క్రమంలో రేపు రైతు ధర్నా 21వ తారీఖున నల్గొండలో నిర్వహిస్తాం. మీరు మాట్లాడే మొన్న రోజు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు సార్, పైలశేఖర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేశారు, పలగొట్టారు. పైలశేఖర్ రెడ్డిని కూడా ఒక దాడి చేసేలాగా హత్యాయత్నం ప్రయత్నం చేశారు, పార్టీ ఆఫీస్ అంతా కూడా ధ్వంసం చేశారు. మీరు దేవాలయం ఎలాగా భావిస్తారు? దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఏం చెప్తారు? అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి కూడా సూటిగా ఏం చెప్తారు? పాపం ఇక పాపం ఆయన ఏదో కొన్ని ఎట్లా అంటారు, రాజకీయ యాక్సిడెంట్ ఉంటాయి, కొన్ని ఈ పొలిటికల్ యాక్సిడెంట్లో కొంతమంది ఎమ్మెల్యే లేరు, కొంతమంది ముఖ్యమంత్రులు లేరు. సరే అది ఒక అంశం. ఆయనకు కూడా ఏం తెలుసు ఏం తెలియదు, ఇట్లా ఎగబడితే ఏమైంది అనుకుంటే 10 సంవత్సరాలు నిజంగా మనం ఎగబడి కొడితే ఓడి నిలబడుతుండే అండి. మొత్తం పార్టీ ఆఫీసులు కానీ పాలనే ఉంచకపోతుంది కదా, పార్టీ ఆఫీస్ అయినా చేయదలుచుకుంటే మేము కొట్లాడు మేము దాన్ని తనడు ఓడదనేది వీళ్ళందరూ. కానీ పార్టీ ఆఫీస్ మీద దాడి అంటే ఫ్రస్ట్రేషన్ నిదర్శనం. ప్రశ్నిస్తున్న దానికి సమాధానం లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే ఏదైనా ప్రశ్నించడం,
మీ దగ్గర సమాధానం లేదనుకో ఇమీడియట్గా చేసే పని ఏముంటుందంటే నీ క్యారెక్టర్ని మలినం చేస్తారు ఫస్ట్. వీడు ఇట్లా వీడు అట్లా లేకపోతే అవినీతి పరుడు వీని క్యారెక్టర్ అట్లా అని. అది కూడా దాటిపోయినప్పుడు భౌతిక దాడులకు పాల్పడతారు. వాళ్ళ స్థాయి దాటిపోతుంది రోజు రోజుకి. అమ్మ నా బుద్ధులు చూస్తలేరా అండి ప్రజలు తిట్టే అటువంటి తిట్లు, ఆయన తిట్టింది కాక భార్యను తిట్టించుకుంది కాక బిడ్డను తిట్టించుకుంది కాక అందరు తిరుగుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్కి అర్థం కావట్లేదు. ఇజతునోడు అయితే ఆత్మహత్య చేసుకుంటారు నిజంగా. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు. ఇంకా దరిద్రం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని వచ్చి బయట ఉండి ఆడ వలగొట్టించి మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు. ఇది ఒక దగ్గర జరగలే, ఇట్లా హరీష్ రావు గారి కార్యాలయమే కూడా జరిగింది. అంతటా జరుగుతుంది ఈ పరిస్థితి. ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనప్పుడు భౌతిక దాడుల ద్వారా బెదిరించడం ద్వారా తెలంగాణ సమాజ ప్రజలను ఆపుతారండి. ప్రపంచానికి తెలంగాణ సాయుధ పోరాటం నేర్పినటువంటి గడ్డ ఇది. ఒకనొకరు ఉరికిచ్చింది నిజాం ప్రభులు అంటున్నాను, నువ్వెంత కొట్టంగాని తొక్కమాట కానీ గింతంతో నేను ఉరికిచ్చి పెద్ద కథన. కానీ ఇష్యూ అది కాదు కదా. ఫ్రస్ట్రేషన్లోనే నువ్వు దాడులకు పాల్పడతా, నా ఇష్టం వచ్చేది చేస్తా, ఆఫీస్ మీద దాడులకు పాల్పడతా అంటే ఎట్లా వస్తుంది. ఇంకా దరిద్రం ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత వాడు పోలీస్ వెహికల్ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తుంది వెనకకు మళ్ళీ. అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, పోలీస్ వెహికల్ కూర్చొని వీడియో రిలీజ్ చేస్తాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆడ అరెస్ట్ చేసిన తీసుకొని పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టలే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టి 25 మంది పోలీసు వాళ్ళకి సెక్యూరిటీ. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి దాడి చేస్తున్నామన్నట. వాడిపోయి దాడి చేస్తున్నామో ఎమ్మటి తీసుకుపోయి దాడి చేపిస్తావు. తప్పు చేసిన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సింది తీసుకుపోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెడతావు. 25 మంది పోలీసులను సెక్యూరిటీ పెడతావు, మళ్ళీ ఏదో స్టేషన్ పిలిచి పంపిస్తావు. ఏం జరుగుతున్నట్టు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోలీసులు మరి టోపీ ఎందుకు పెట్టుకుని 3 రంగుల జెండా అదేదో ఉంటుంది కండువా కప్పుకొని తిరుగురు మరి ఎందుకు పంచాయతీ? అందుకనే కేటీఆర్ గారు కూడా చెప్పింది, మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. ఆడ ఐజీలు డిఐజీలే ఆంధ్రాలో చూస్తారు కదా ఎట్లా బాధపడుతురో, మీది కూడా అందరిది ఉంటుంది. అట్లేం లేదు. ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడినా, మేము అధికారంలో అని చెప్పేసి కార్యకర్తలు పాల్పడినా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎక్కువ రోజులు ఏం పట్టదు మళ్ళీ మేము అధికారంలో రావడానికి. దయచేసి అలాంటిది మంచిది కాదు అని చెప్పి హెచ్చరించి చెప్పినాం, రిక్వెస్ట్ చేసి చెప్పినాం. మళ్ళొకసారి మీ ద్వారా కూడా చెప్తున్నాం, ఇవి మంచి పద్ధతులు కావు, దయచేసి మానుకోండి. దీనివల్ల మీరు ఎలాంటిది కూడా చేపట్టలేరు. ప్రజలకు ఏం చేయగలుగుతావు అనేటువంటిది, రైతాంగానికి ఏం చేయగలుగుతాం అనేటువంటిది మళ్ళొకసారి మీరు చెప్పగలిగితే సత్తా ఉంటే చెప్పు. 2700 కోట్ల చెక్కు డమ్మి ఇచ్చినవరా దొంగ, దాన్ని మొత్తం పైసలు పంపించి బ్యాంకులకు సెట్ చేయంటున్నాం, అది ఏం చేయగలుగుతావు? చాలా కాకపోతే నాకు తప్పు అయిపోయింది క్షమించింది రైతులారా అని చెప్పి మోడీ అడిగింది కదా, 3 చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా క్షమించండి అని చెప్పి. రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చి నేను పొరపాటున చెప్పిన అధికారంలోకి వస్తాను తప్పు అయిపోయిందని చెప్పేసి ముక్కు నెలకు రాసి క్షమాపణ కోరు రైతాంగాన్ని. ఊకుంటారు వాళ్ళు కూడా. ఇక గింతే తీయమ్మ ఈ పార్టీ అంటే గిట్నే ఉంటుంది, లంగలు గిట్నే ఉంటుంది వాళ్ళు కూడా ఊకుంటారు. మరి అది వదిలిపెట్టిన అశ్రమచేటు చేస్తా అంటే ఎవరైనా సరే ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేరు. ఏ స్థాయి వరకైనా సరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి నాకు ఎదుర్కొంటారు. మా తుంగతుర్తిలో కూడా గులాబీ జెండా ఎగరేస్తాం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం, మళ్ళీ అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటారు. దాంట్లో మేము కూడా ఉంటాం. ఈ విధంగా ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత వేధించినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. రేపు ఎల్లుండి నల్గొండ జరుగుతున్నటువంటి రైతు మహాధర్నాను కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తాం. నల్గొండ దద్దరిల్లేలాగా ఈ ధర్నా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేలాగా ఈ ధర్నా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందే, రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ పూర్తిగా చేయాల్సిందే అంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎల్లుండి నల్గొండలో మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా మరొకసారి కూడా తేల్చి చెప్తా ఉన్నారు. ఓవర్ టు యు.